నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి స్కూల్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు నేను స్కూల్లో బుక్స్ పంచుతున్నానండి. ఎప్పుడు పొలం చుట్టుపక్కల, మా తోట చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల జనాలకి పంచుతూ ఉంటాము, వెళ్ళే దారిలోని వాళ్ళకి పంచుతూ ఉంటాము. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్ దగ్గర ఇది ప్రైమరీ స్కూల్ అండి. 1 to 5th వరకు ఉంటుంది. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకి పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు పంచాను. పిల్లలు చాలా సంతోషంగా చాలా సంతోషంగా తీసుకున్నారు. ఎందుకంటే యాక్టివిటీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పిల్లలందరికీ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అయితే కొంతమందికి అవకాశం ఉన్నవాళ్ళు మామూలుగా చేసుకుంటారు, అవకాశం లేని వాళ్ళు ఇష్టం ఉన్నా కానీ ఊరుకుంటూ ఉంటారు. అందుకని నేను చాలామంది పిల్లలకి పంచాలి బుక్స్, వాళ్ళు కూడా డ్రాయింగ్ చేసుకొని చాలా కొంచెం రిఫ్రెష్ అవ్వాలి పిల్లలు అనే ఉద్దేశంతో నేను మా చెల్లి ఇద్దరం కలిసి ప్రతి సంవత్సరము ఇలా పుస్తకాలు ప్రింట్ చేయించి స్కూల్కి పంచుతూ ఉంటాము. వాళ్ళ సంతోషం చూడండి, అందరూ చాలా సంతోషంగా పుస్తకాలు తీసుకొని వాళ్ళు డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి చూస్తే మనకి కూడా చాలా ఆనందం కలుగుతుంది. నేను వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. ఫ్రీగా బుక్స్ పంచడమే కాదు, ఫ్రీగా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడూను. చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, ఎందుకంటే ఫ్రీగానే చెప్తాను కదా. చాలామంది పిల్లలు వస్తారు, చాలా బాగా చేస్తూ ఉంటారు కూడా. ఇంట్రెస్ట్ పిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి. ఇది నేను రోజు చేసే పని అండి. ఇది పుస్తకాలు పంచడము, అలాగనే పిల్లల క్లాసెస్ చెప్పడము అయిపోయిన తర్వాత నేను మా తోటకి వెళ్తాను. మా తోటలో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాను. మొత్తం అసలు ఏ కెమికల్ యూస్ చేయకుండా ఫార్మింగ్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు నేను మళ్ళీ మామిడికాయలు కోస్తున్నాను. ఎందుకంటే మా తోటలోని చాలా తొందరగా సీజన్కి చాలా తొందరగా వచ్చే మామిడి చెట్లు ఉన్నాయి. అలాగే చాలా లేటుగా సీజన్ అంతా అయిపోతుంది అందరికీ, మిగిలిన వాళ్ళందరికీను. కానీ మా తోటలోని ఇంకా మామిడికాయలు ఉంటాయన్నమాట. అంటే అది మాకు సెప్టెంబర్ వరకు కూడా కాయ ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కాయలు ఉంటాయి. కొన్ని చెట్లు ఏంటి అంటే కొన్ని చెట్లు జూలైలో పూత పెడతాయండి. జూలైలో పూత పెట్టి సెప్టెంబర్ వరకు కూడా కాయలు ఉంటాయి. అది నేను మీకు చూపిస్తున్నాను. కొన్ని ముందుగా ఆ పూత పెట్టిన వాటిల్లో కొన్ని ముందుగా వచ్చిన కాయల్ని కోస్తున్నాను. సాధారణంగా అయితే మనకి పునాస కాపు ఉంటుంది. మా దాంట్లో పునాసకాయ కూడా ఉంది, పునాస కాపు ఉంటుంది. కానీ పునాస కాపు 2 సార్లు కాస్తుంది సంవత్సరానికి. నా దగ్గర పునాసకాయ కాకుండా రసాలు కూడా ఉన్నాయన్నమాట, లేటుగా కాసే వాటిల్లోని. బాగుంటుంది, మనకి పళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు బాగాను మంచిగా. పునాసకాయ అయితే పండుకి బాగోదు, కానీ ఈ రసాలు అయితే పళ్ళకి బాగుంటుంది. అంటే మనకి నిత్యము ఇంచుమించుగా చెప్పాలి అంటే 8 months కాయ ఉంటుందండి మా దాంట్లోని. 8 months కాయ ఉండి ఇంకా 4 monthsే కాయ ఉండదు. మిగిలిన ప్రతి ఇంచుమించు రోజు కాయ ఉన్నట్టే ఉంటుంది మామిడికాయ. అలాగనే మామిడిపండు కూడా బాగానే రెగ్యులర్ ఉన్నట్టుగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా పిల్లల కోసము ఈ తోట తీసుకొని నేను మామిడి చెట్లు వేశాను. ఇక ఆపుకొచ్చింది, చాలా సంతోషంగా. ఎందుకంటే నేను పడ్డ శ్రమకి మా పిల్లలు మామిడి పండు తింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా, ఆ శ్రమ అంతా నాకు అసలు శ్రమ పడినట్టుగా అనిపించదు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళకి నేను ఆర్గానిక్గా ఫ్రూట్స్ పెట్టగలుగుతున్నాను అనే సంతోషము చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తిన్నప్పుడల్లా నాకు అదే సంతోషం. ఇలాగా మనము పురుగు మందులు లేకుండా ఆర్గానిక్లో పండించుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. మన పిల్లలు తింటుంటే మనకి ఏ రకమైన భయము ఉండదు. వాళ్ళు ఎన్ని తిన్నా కానీ మనకి ఇంకా పెట్టాలి అనే ఇదిలో ఉంటుంది. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి.